యేసుక్రీస్తు శక్తిగల నామంలో మీ అందరికీ శుభములు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి ఎలా ఉన్నారు? గతించిన దినమంతా కూడా ఆయన రెక్కల నీడలో మనందరినీ కాపాడి మరొక నూతనమైన దినములో మనల్ని ప్రవేశపెట్టిన విధానాన్ని బట్టి మరొకసారి ఆయనకి వందనాలు చెల్లించుకుంటున్నామండి. మరి దేవుడు ఈ దినం మనకిస్తున్న వాగ్దానము నిర్గమకాండము 15వ అధ్యాయము 8వ వచనం. నీ నాసికారంధ్రములు ఊపిరి వలన నీళ్లు రాశిగా కూర్చబడును, ప్రవాహములు కుప్పగా నిలుచును, అగాధ జలముల మధ్య సముద్ర మధ్యము సముద్రము మధ్య కట్టడ కట్టెను. మరి ఈ వాగ్దానంలో మరి దేవుడు ఊపిరి వదిలితేనంటండి అవి నీళ్ళంట రాశిగా మార్చబడతాయంటండి. ప్రవాహాలు మరి అవి కుప్పగా నిలుస్తాయంటండి. మరి అంతే కదండి, అగాధ జలాలు సముద్రం మధ్య గడ్డగట్టినట్టు ఉంటుందంటండి. దేవుడు ఇది ఇక్కడ కార్యం అలా చేస్తే ఇవన్నీ జరుగుతాయి అన్నమాట అండి. తన నాసికారంధ్రంలో నుంచి ఊపిరి వలన, అంటే తన ఊపిరి, దేవుని యొక్క ఊపిరి ఊతేనే ఇంతటి అద్భుతమైన కార్యాలు జరిగాయి కదా. మరి మానవులుగా మనము అడిగినప్పుడు దేవుడు మనకెందుకు చేయడు? ఖచ్చితంగా చేస్తాడు. మనము కూడా దేవుడిని పట్టుదలతో, విశ్వాసంతో మరి గురి కలిగి అడిగితే ఖచ్చితంగా మన పట్ల కూడా దేవుడు అద్భుతాలు చేస్తాడండి. మరి మన విషయంలో, మన జీవితాల విషయంలో, మరి మన కుటుంబ విషయంలో, బిడ్డల విషయంలో, మరి అన్ని విషయాల్లో కూడా దేవుడు ఎంతగానో మేలుకరంగా, దీవెనకరంగా ఉంచుతాడండి. మరి ఎంతోమంది మరి ఉద్యోగాలు లేక, బిడ్డలు లేక, కుటుంబం కట్టబడలేక, కుటుంబాల కొరకు ఎంతగానో మరి దేవుని సన్నిధిలో పడి మొరపెట్టుకుంటున్నారు. అలాంటి వారందరికీ దేవుడు ఒక ప్రత్యేకమైన స్థానాన్ని దేవుడు ఏర్పాటు చేసాడు కూడా చాలామందికి. అలాంటి ప్రార్థనా జీవితం మనము కూడా కలిగి ఉండాలన్నదే దేవుని వాంఛ అనమాట. మరి ఈ దినమంతా కూడా ఈ వాగ్దానము ధ్యానించుకుంటూ ఉంటే ఆ దినమంతా కూడా నీకు మేలుకరంగా ఉంటుంది అన్నమాట. మరి ఈ దినమంతా ఈ చిన్న వాగ్దానం ధ్యానించుకుంటూ మరి నీ జీవితంలో, నా జీవితంలో జరగాలని కోరుకుంటూ, ఆమేన్. గాడ్ బ్లెస్ యు.